ఓ మహిళ నా భర్త నుండి నాకు విడాకులు ఇప్పించమంటూ ఓ లాయర్ని కలిసింది. ఇక అక్కడి నుండి అసలు కథంతా మొదలైంది. మదురైలో శంకర్ అనే వ్యక్తి ఉంటున్నాడు. ఇతనికి పెళ్లై పెళ్లిడికొచ్చిన కూతురు సత్య ఉంది. అందుకే ఆమెను వెంకటరాజన్ అనే వ్యక్తికిచ్చి పెళ్లి చేశాడు తండ్రి. ఇక ఈ సత్యకు రాజన్ కు కొన్నాళ్ళకి ముగ్గురు కూతుళ్లు పుట్టారు. అయితే పిల్లలు పుట్టిన కొన్నాళ్ల నుండి ఈ భార్యాభర్తలిద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి. దీంతో సత్య విషయం తన తండ్రికి చెప్పింది. నా భర్తకు నాకు పడటం లేదు, అందుకే నీ దగ్గరకు వచ్చేస్తున్నా అంటూ పిల్లలతో తండ్రి ఇంటికి వచ్చేసింది. భర్త అతని తరపు బంధువులంతా ఆపినా సత్య ఆగలేదు. నేను నీతో కలిసి ఉండను అని భర్తను విదిరించుకొని బంధువులను చేదరించుకొని మరి పుట్టింటికి వచ్చింది. అయితే తండ్రి మాత్రం కూతురు జీవితం తన కళ్ల ముందే అలా నాశనం అవటం చూడలేకపోయాడు. అందుకే నీ జీవితాన్ని నువ్వే నాశనం చేసుకుంటున్నావు, నీ భర్త మంచివాడే, భార్యాభర్తలన్నాక గొడవలు జరుగుతాయి, ఆ మాత్రం దానికి అలిగి బంధాన్ని వద్దనుకొని ఇలా పుట్టింటికి రాకూడదని చెప్పాడు. దీంతో మనసు మార్చుకున్న సత్య మళ్లీ భర్త దగ్గరకు వెళ్లిపోయింది. కానీ అలా వెళ్లిన ఆమె మళ్లీ వారం రోజులకే తండ్రి దగ్గరకు వచ్చేసింది. నాకు నా భర్తకు మధ్య మళ్లీ గొడవైందని కూతురు చెప్పగానే ఆమెకు నచ్చ చెప్పే ప్రయత్నం చేశాడు. కానీ సత్య వినకపోవటంతో ఇక ఇలా కాదని ఇటు తన కూతుర్ని అటు తన అల్లుడిని ఇద్దరిని కూర్చోబెట్టి తప్పు ఇద్దరూ చేయకుండా పెద్ద మనుషులతో 4 మంచి మాటలు చెప్పించాడు. ఇక పంచాయతీకి వచ్చిన పెద్దలు బంధువులు అందరూ ఈ భార్యాభర్తలిద్దరికి రాజీ చేసి మళ్లీ వాళ్లను కలిపి ఇంటికి పంపారు. కానీ అప్పుడు కూడా అందరూ ఫెయిల్ అయిపోయారు. ఇక ముచ్చటగా మూడోసారి భర్తతో తెగదెంపులు చేసుకుని ఈసారి సత్య పుట్టింటికి వెళ్లకుండా విడిగా ఓ ఇంటిని అద్దెకు తీసుకుని పిల్లలతో అక్కడ ఉంటుంది. కారణం పుట్టింటికి వెళ్తే తండ్రి మళ్లీ మెట్టినింటికి పంపుతాడని ఆమెకు తెలుసు. అందుకే తండ్రి దగ్గరకు వెళ్లలేదు. ఇక భర్త తనని వచ్చేమన్నా నేను నీకు విడాకులతోనే సమాధానం చెప్తా అంటూ ఈ సత్య విడాకుల కోసం కోర్టుని ఆశ్రయించింది. ఆ తర్వాత లాయర్ వెంకటేష్ ని కలిసింది. నా భర్త నుండి నాకు విడాకులు ఇప్పించమంటూ కేసుని అతనికి అప్పగించింది. ఇక ఆ కేసు విషయమయ్యి సత్య వెంకటేష్ దగ్గరికి పలుమార్లు వెళ్ళింది. ఇక అలా వెళ్లిన క్రమంలోనే ఈ సత్య వెంకటేష్ కి క్లోజ్ అయిపోయింది. ఇక వెంకటేష్ కూడా సత్య బొద్దుగా బలంగా ఉండటంతో ఆమెకు పడిపోయాడు. అలా తన విడాకుల కేసు వాదిస్తున్న లాయర్ దగ్గరకు వెళ్తున్న సత్య అతనిని ప్రేమించడం మొదలుపెట్టింది. ఇక అప్పటికే వెంకటేష్ కూడా ఆమెపై ఇష్టాన్ని పెంచుకోవటంతో ఇద్దరు ఎఫైర్ లోకి వెళ్లిపోయారు. ఎలాగో సత్య విడాకుల కేసు నేనే వాదిస్తున్నా కదా, ఆమెకు విడాకులు రాగానే ఆమెనే పెళ్లి చేసుకోవాలి అనుకున్నాడు లాయర్. ఇక సత్య కూడా భర్త నుండి విడాకులు రాగానే వెంకటేష్ ని పెళ్లి చేసుకుని హ్యాపీగా అతనితో కలిసి బ్రతకాలి అనుకుంది. అయితే అప్పటిదాకా ఖాళీగా ఉండటం ఎందుకని వెంకీతో డ్యూయెట్లు వేసుకుంటూ బ్రతుకుతుంటే ఇక ఆమె బ్రతుకు మొత్తం ఆమె మెట్టినింటి వాళ్లకు తెలిసిపోయింది. సత్య విడాకుల కోసం లాయర్ దగ్గరకు వెళ్లి చివరికి ఆ లాయర్ నే పడేసి అతనితో అక్రమ సంబంధం పెట్టుకుందని అత్తింటి వారికి బంధువులందరికీ తెలిసి ఆమె తండ్రి శంకర్ ని పిలిపించి అందరూ కలిసి సత్యను నీ బుద్ధి మార్చుకోవాలి, లేకపోతే తీవ్ర పరిణామాలు చూడాల్సి వస్తుందని హెచ్చరించారు. కానీ అత్తింటి వారు బంధువులు ఎంత స్ట్రాంగ్ గా చెప్పినా మీ మాటల కంటే నా ప్రేమే స్ట్రాంగ్ అంటూ ఏకంగా ఓ రోజు వెంకీతో కలిసి అక్కడి నుండి పారిపోయింది. అక్కడే ఉంటే తనని పిలిచి మాటిమాటికి పంచాయతీలు చేస్తారని భర్తకు తన 3 పిల్లల్ని అప్పగించి ప్రియుడితో వెళ్లిపోయింది. అప్పటికి భర్తకు సత్యపై అనుమానం వచ్చింది. అడిగిన పిల్లల్ని ఇవ్వని సత్య అడగకుండానే పిల్లల్ని నువ్వే చూసుకో అంటూ తనకి అప్పగించేసరికి డౌట్ వచ్చింది. కానీ ఆమె ప్రియుడితో గడపడానికి పిల్లలు అడ్డొస్తున్నారేమో, అందుకే పిల్లల్ని తనకు అప్పగించిందేమో అనుకున్నాడు. ఇక అది కూడా కొంతవరకు నిజమే. సత్య ఎప్పుడైతే వెంకీతో ప్రేమలో మునిగిపోయిందో ఇక అప్పటి నుండి తన కూతుళ్ళని పట్టించుకోవటం మానేసింది. వాళ్ల బాగోగులు చూసుకోకుండా తన బ్రతుకు బాగు కోసం లాయర్ చుట్టూ తిరుగుతూ పనిలో పనిగా తన శరీరాన్ని కూడా శాంతపరుస్తూ ఉండగా అత్తింటి వారు ఆమె బంధువులంతా ఆమె చేస్తున్న తప్పుని హెచ్చరిస్తూ ఉండటంతో అవన్నీ చిరాగ్గా అనిపించిన సత్యకు వెంటనే వెంకటేష్ దగ్గరకు వెళ్లి ఇంకా ఈ ఊళ్ళోనే మనిద్దరం ఉంటే మా వాళ్ళు మనిద్దరిని ఖచ్చితంగా విడదీస్తారు, అందుకే మనిద్దరం కలిసి ఇక్కడి నుండి పారిపోదామని సత్య అనగానే అప్పటికే సత్యతో పీకల్లోతో ప్రేమలో మునిగిపోయిన వెంకీ సరే అంటూ ఆమెను తీసుకొని ఆ ఊళ్ళో నుండి పారిపోయాడు. అలా వెళ్లిన ఇద్దరు తిరువళ్ళూరు జిల్లాలోని కొగ్గలూరుకు చేరుకొని అక్కడ ఓ ఇంటిని అద్దెకు తీసుకుని ఉంటున్నారు. ఇక సత్య లాయర్ తో పారిపోయిన విషయం ఆమె భర్తకు బంధువులకు తెలిసి అందరూ రెచ్చిపోయారు. ఎన్ని బుద్ధి మాటలు చెప్పినా సత్య వినకుండా లాయర్ తో పారిపోతుందా అని అందరూ ఆమెపై కోపాన్ని పెంచుకొని పారిపోయిన సత్యను ఆమె ప్రియుడిని వెతకటం మొదలుపెట్టారు. అయితే తన ప్రియుడితో పారిపోయాక అత్తింటి వారు తన కోసం ఖచ్చితంగా వెతుకుతారని ముందే ఊహించిన సత్య ప్రియుడితో వెళ్లిపోగానే తన ఫోన్ ని ఆ మాటకొస్తే సిమ్ కూడా తీసేసి తన ఉనికి వాళ్లకు తెలియకుండా జాగ్రత్త పడింది. కానీ అత్తింటి వారు బంధువులు మాత్రం అస్సలు తగ్గలేదు. ఎలాగైనా సత్యను వెంకీలను పట్టుకోవాలని తీవ్రంగా ప్రయత్నించి ఓ 2 నెలలు శ్రమించి చివరికి సత్య ఉన్న అడ్రస్ తెలుసుకున్నారు. ఇక క్షణం కూడా ఆలస్యం చేయకుండా వెంటనే వెళ్లి ఆ ఇద్దరిని చంపేయాలి అనుకున్నారు. అందుకే వెంటనే సత్య ఇంటికి వెళ్లిపోయారు ఆమె ఫ్యామిలీ బంధువులు. ఇక అప్పుడే సత్య ప్రియుడితో బెడ్రూమ్ లో ఏకాంత సేవలో ఉండటం చూసి వాళ్ళ రక్తం మరిగిపోయింది. అందుకే వెంటనే ఇద్దరిని పట్టుకున్నారు. పెళ్లైన ఆడదాన్ని తెచ్చుకొని నీకు కాపురం చేయడానికి సిగ్గు లేదా అంటూ
కూడా తెచ్చుకున్న కత్తితో లాయర్ ని పొడి చేశారు. ఇక అక్కడే ఉన్న సత్యను కూడా నువ్వు చేసేవన్నీ అసత్యపు పనులే, అందుకే నువ్వు కూడా చావు అంటూ పనిలో పనిగా ఆమె కడుపులో కూడా ఓ 4 కత్తిపోట్లను దింపారు. అలా ఈ ప్రేమికులిద్దరిని ఇష్టం వచ్చినట్లు కొట్టి కత్తులతో పొడి చేయడంతో వెంకీ స్పాట్ లోనే చనిపోయాడు. కానీ ఈ సత్య మాత్రం చావలేదు. వాళ్ళు తనని పొడుస్తుండగానే ప్రాణాలు కాపాడుకోవాలని స్పృహ కోల్పోయినట్లుగా కింద పడిపోయింది. అయితే విపరీతమైన రక్తస్రావం అవ్వటంతో కింద పడిపోయిన కొద్దిసేపటికి నిజంగానే ఆమె స్పృహ కోల్పోయింది. ఇక ఆమె అలా పడిపోవటంతో వెంకీతో పాటు సత్య కూడా చనిపోయిందని భ్రమపడి బంధువులంతా అక్కడి నుండి వెళ్లిపోయారు. అయితే అలా స్పృహ కోల్పోయిన సత్య ఓ అరగంటకు మెలకువ తెచ్చుకొని లేచింది. ఇక అప్పటికే ఆమె పరిస్థితి విషమంగా ఉంది. అయినా ప్రాణం మీద ఉన్న తీపితో ఎలా అయినా తన ప్రాణాలను కాపాడుకోవాలని గట్టిగా అరిచింది. దీంతో ఆమె అరుపులు విన్న చుట్టుపక్కల వారు సత్య ఇంటికి వెళ్లారు. ఇక వారు వెళ్లేసరికి సత్య రక్తపు మడుగులో కనిపించింది. ఆమె పక్కనే వెంకీ శవమై కనిపించడంతో వెంటనే వారు ఆ విషయాన్ని పోలీసులకు చెప్పి సత్యను వెంటనే హాస్పిటల్ కి తీసుకువెళ్లారు. ఈలోగా పోలీసులు సత్య ఇంటికి వెళ్లి అక్కడ చనిపోయిన లాయర్ శవాన్ని హ్యాండ్ ఓవర్ చేసుకుని పోస్ట్ మార్టానికి పంపారు. ఇక కొన్నాళ్లకి హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటూ సత్య కోలుకుంది. ఇక ఆమెను విచారించిన పోలీసులు నా భర్త ఫ్యామిలీ అతని బంధువులే నా ప్రియుడు వెంకీని నన్ను కత్తులతో పొడి చేశారని, ఇక ఆ దాడిలో నా ప్రియుడు స్పాట్ లోనే చనిపోయాడని చెప్పిందామే. పోస్ట్ మార్టం నివేదికలో లాయర్ది హత్య అని తేలటం, పైగా సత్యనే స్వయంగా ఈ కేసులో వాంగ్మూలం ఇవ్వటంతో పోలీసులు వెంకీని చంపేసిన వారిలో కొందరిని పట్టుకోగా ఇంకో 3 దొరకకుండా పారిపోయారు. ప్రస్తుతం పోలీసులు పరారీలో ఉన్న ఆ 3 కోసం వెతుకుతున్నారు. ఇక సత్య అసత్యపు పనులు చూడలేక ఇక ఆమె నాకు వద్దే వద్దు అంటూ భర్త ఆమె నుండి విడాకులు తీసుకున్నాడు. ఒక్క తప్పుతో సత్య తన జీవితాన్ని సర్వనాశనం చేసుకుంది. ప్రేమిస్తున్నానంటూ లాయర్ తో ఎఫ్ఐఆర్ పెట్టుకుని అతనితో వెళ్లిపోవటం వల్లే బంధువులు వెంకీపై పగపట్టి అతన్ని చంపేశారు. ఓ రకంగా సత్యనే వెంకీ చావుకు కారణమైంది. ఆమె అసలు అతనితో వెళ్లకపోయి ఉంటే ఈ రోజు అతను బ్రతికి ఉండేవాడేమో. తాత్కాలికమైన సుఖాల కోసం ఆశపడితే జీవితం జైలు పాలే అవుతుందని మరోసారి నిరూపించింది సత్య. ఆమెను నమ్ముకున్న లాయర్ ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి. మరింత ఇంట్రెస్టింగ్ అండ్ జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.